ఎండమావులు అంటే మనం చూస్తుంటే నీళ్ళు ఉన్నట్టే ఉంటాయి కానీ ఎండ కనబడుతుంటుంది కదా, ఎడారిలోకి చూస్తుంటాం. ఎండమావులైన ఎండ నీకు తగలదట. అంటే నీటి బుగ్గనా, నీటి బుగ్గ వారి కోసం నేను రెడీ చేసి ఉంచా, వారికి అనుగ్రహించున్నా, వారికి సిద్ధపరిచున్నా, వారికి ఇచ్చా అంటున్నాడు. నడిపిస్తా వారిని అంటున్నాడు. అది మనల్నే, నిన్నే, నీ కుటుంబాన్ని, నీ యవ్వన జీవితాన్ని. ఎంత మంచి దేవుడు అండి. అంటే మనకు వాగ్దానం, నిన్ను కరుణించువాడు ఎవరు? మన దేవుడు, మన రక్షకుడు యేసయ్య. ఆత్మీయ నీటి బుగ్గ, అభిషేకం, వరములు, ఫలములు. ఇహలోక పరంగా కూడా ఏ కొట్లాట, ఏ పోరాటం, ఏ దరిద్రత, ఏ శాపం నిన్ను వెంటాడిందో అది ఉండదు ఇక కదండి. అది ఉండదు నీ జీవితాన్ని. అందుకని ఆయన అంటున్నాడు, నేను సమృద్ధి గల చోటులోకి నేను నడిపించదను. సమృద్ధి గల చోటుకి అంటే నీ కొదవలేని సమృద్ధి గల చోటులోకి నేను నడిపించదను. కొదవలేని సమృద్ధి గల చోటులోనికి నేను నడిపించదని వాగ్దానం. ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ప్రార్థనలు ఎదగండి. పొద్దున్న 5 నుంచి 6, సాయంత్రం 6 నుంచి 9 లైవ్ చూడండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో, ఇన్స్టాలో ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుని కృప మీ